ఈ ప్రపంచంలో సగటు మనిషికి కావలసినటువంటి ఓదార్పు కానీ, నెమ్మది కానీ, సమాధానం కానీ, క్షేమం కానీ ఎవ్వరూ ఇవ్వలేనటువంటిది అదృశ్యుడైనటువంటి దేవుడు ప్రియులారా, పరిశుద్ధుడైనటువంటి దేవుడు, మహిమా స్వరూపైనటువంటి దేవుడు, ఈ భూమి ఆకాశాలను సృజించి దీనిని పరిపాలిస్తున్నటువంటి దేవాది దేవుడు ప్రియులారా, తాను సార్వభౌమాధికారము కలిగి, ఆయన అధికారము కలిగి ప్రియులారా, తన్ను ఆశ్రయించిన ప్రతి ఒక్కరికి కూడా ఆయన మేలు చేయించు తన అత్యున్నతమైనటువంటి నామానికి మహిమ తెచ్చుకున్నట్టు ద్వారా ఈ ప్రపంచంలో యేసు అనే నామానికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది ప్రియులారా. ఈరోజు యేసు అనే ఈ ప్రొడక్ట్ని ఎక్కడ మనం పెట్టినా సరే ప్రియులారా, అది మరలా తిరిగి బ్యాక్ రావట్లేదు. ఆ ప్రొడక్ట్ ఎక్కడ పెట్టినా అక్కడ పూర్తిగా ప్రొడక్ట్ అమ్ముడైపోతా ఉంది ప్రియులారా. అయితే ఈ ప్రొడక్ట్ కొనటానికి ఇది చాలా ఉచితం ప్రియులారా. మీరు ఊరికనే వచ్చి ప్రియులారా ఈ యొక్క జీవజలములను మీరు పానం చేయమన్నాడు. మీరు ఊరికనే వచ్చి రూకలు లేకనే మీరు వచ్చి ఈ ఆహారాన్ని మీరు భుజించమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెల్లిద్దాం. ప్రియులారా, ఈ భూమి మీద, ఈ ప్రపంచంలో ప్రతి ప్రాంతంలో, ప్రతి చోట మనం ఎక్కడ మానవ జీవితాలను పరిశీలించి చూసినా ఎక్కడ క్షేమం లేదు, నెమ్మది లేదు, సమాధానము లేదు, ఆరోగ్యము లేదు, ఆదరణ లేదు. అందుకొరకు మనిషి ప్రియులారా అనేక స్థలాలకు వెళుతున్నాం, అనేక ప్రాంతాలకు వెళుతున్నాం. బాగుపడాలని, మేలు కలగాలని, స్వస్థత కలగాలని, సంతోషం కలగాలని ఈ ప్రపంచంలో ఎక్కడ ప్రియులారా మనుషులకు బాగవుతుంది అంటే ఆ స్థలాలన్నిటికీ కూడా మనుషులు పరిగెత్తుకొని వెళ్తున్నారు. ప్రైజ్ లార్డ్. ఆ క్రమములో ప్రియులారా మానవ జీవితాలకు శాంతి కలగటానికి, క్షేమం కలగటానికి ఈ ప్రపంచంలో ఏ చోట ఏ అనుభవం ఉంది అంటే ఎంత డబ్బు ఖర్చు పెట్టుకొనైనా మనం ఆ స్థలానికి వెళుతున్నాం ప్రియులారా. ఎంతో ధనం ఖర్చు అవుతుంది కానీ పని కావట్లేదు. కానీ ఈ యేసు అనేటువంటి ఈ నామాన్ని ప్రియులారా మనం సొంతం చేసుకోవటానికి, ఈ యేసు అనే నామములో మనం మేలు పొందటానికి ఒక్క రూపాయి ఖర్చు పెట్టే పని లేదు ప్రియులారా. మనం ఉన్న స్థలాన్ని విడిచి ఎక్కడికి వెళ్లాల్సినటువంటి అవసరం లేదు ప్రియులారా. మనం ఏ స్థలములో ఉన్నామో ఆ స్థలములో యేసు అను నామమును ఆశ్రయించినప్పుడు, యేసు అను నామములో ప్రార్థన చేసినప్పుడు, యేసు అను నామములో నమ్మిక ఉంచినప్పుడు ప్రియులారా, యేసు అను నామాన్ని ఆధారంగా చేసుకున్నప్పుడు నమ్మిన వారి జీవితాల్లో యేసు చేస్తున్న అద్భుతాలు, ఆశ్చర్యాలు, మహత్కార్యాలు, ఆ గొప్ప కార్యాలే ప్రియులారా ఈ నామాన్ని సర్వలోకానికి తీసుకెళ్తున్నాయి ప్రియులారా. భూ దిగంతముల వరకు కూడా తీసుకెళ్తున్నాయి. నా మటుకు నేను క్రైస్తవుని కాదు, నా తండ్రి క్రైస్తవుడు కాదు, నా అమ్మ క్రైస్తవురాలు కాదు, మా బంధువుల్లో ఎవరు క్రైస్తవులం కాదు మేము ప్రియులారా. కానీ మేము కూడా ఖమ్మం జిల్లాలో ప్రియులారా పోలీస్ డిపార్ట్మెంట్లో ఉద్యోగం చేస్తున్నటువంటి సమయంలో ఈ నామాన్ని విన్నప్పుడు, ఈ నామాన్ని విశ్వసించినప్పుడు అతడు మా జీవితాల్లో జరిగించినటువంటి కార్యమును బట్టి 26 సంవత్సరాలుగా ఒక్క క్షణమైన యేసు లేకుండా మేము బ్రతకగలుగుతున్నాము అంటే ప్రియులారా ఆ బలవంతుడైన దేవుడు, ఆ ఆలోచనకర్త అయినటువంటి దేవుడు, ఆ నిత్యుడగు తండ్రి అయినటువంటి దేవుడు, ఆ సమాధానకర్త అయినటువంటి దేవుడు ప్రియులారా మా జీవితాలను ఎంత ప్రభావితం చేయకపోతే 26 సంవత్సరాలుగా ఈ లోకం వైపు కానీ, బంధువుల వైపు కానీ, స్నేహితుల వైపు కానీ, ఈ లోక మర్యాదల వైపు కానీ వెళ్లకుండా ప్రభు కొరకు జీవించగలుగుతున్నామంటే ప్రియులారా ఆయనలో ఉన్న దైవత్వం, ఆయనలో ఉన్న మహిమ, ఆయనలో ఉన్నటువంటి ప్రభావం నాలాంటి ఎందరో అభాగ్యులను ప్రియులారా ఈరోజు తన రెక్కల చాటున భద్రపరుచుకొని వాళ్ళ బ్రతుకులకు ఆదరణను, క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని అనుగ్రహించడం ద్వారా 2000 సంవత్సరాలుగా ప్రియులారా కేవలం 12 మందితో ప్రారంభించినటువంటి ఈ చిన్న పరిచర్య, ఈ చిన్న సంఘం ఈరోజు భూతలమంతగా విస్తరించి అత్యున్నతమైన తన నామానికి మహిమ తెచ్చుకుంటున్న దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రపంచ జనాభా లెక్కల ప్రకారంగా చూసినా, మనం ఈ ప్రపంచాన్ని పరిశీలించి చూసినా ఈరోజు ఈ భూమి మీద ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో నా యేసయ్య నామములో ఆరాధన జరుగుతూ ఉంది.
ఎన్ని భాషలు ఉన్నాయో అన్ని భాషల్లో యేసు నామాన్ని ప్రకటించబడతా ఉంది ప్రియులారా. ప్రకటిస్తబడతా ఉన్నప్పుడు విశ్వసించు వారు కూడా విశ్వసిస్తున్నప్పుడు అద్భుతమైనటువంటి కార్యాలు వాళ్ళు అనుభవించడం ద్వారా ఈరోజు యేసు నామానికి ప్రియులారా ఇంత విలువ ఘనత కలగటానికి దేవుడు కృప చూపించాడు. అందుకే ఈ రాత్రికాల సమయం ప్రియులారా ఈ గ్రామాన్ని ప్రేమించి, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలను ప్రేమించి, కేవలం ఈ గ్రామం దీవించబడాలని, ఈ గ్రామం ఆశీర్వదించబడాలని, ఈ గ్రామంలో ఉన్న ప్రతి కుటుంబానికి క్షేమం కలగాలని, ఈ గ్రామంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ ప్రియులారా అభివృద్ధిలోనికి రావాలని, మంచి ఆరోగ్యం కలిగి ఉండాలని ప్రియులారా ఈ ప్రజలందరూ కూడా ప్రియులారా దేవుడు అనుగ్రహించినటువంటి కృపకు పాత్రులై రక్షించబడి దేవుడు ఉచితంగా మనకు అనుగ్రహించినటువంటి ఆ నిత్య జీవాన్ని ఈ ప్రజలందరూ కూడా చేరుకోవాలని ప్రియులారా ఎవరు పిలిస్తే మేము ఇక్కడికి రాలేదు. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. దేవుడు ప్రేరేపించటాన్ని బట్టి, దేవుడిచ్చిన ఆధిక్యతని బట్టి ప్రియులారా ఈ గంభీరమైన ఘనమైన ఈ సభ ఈ స్థలములో జరగటానికి దేవుడు కృపను అనుగ్రహిస్తున్నాడు. హల్లెలూయా.